వెల్కమ్ టు రాయపాటి 360. నేను రాయపాటి మోహన్ సాయి కృష్ణ. ఇవాళ నుంచి షో కొంత టైమింగ్ మార్చడం జరిగింది. 9 o'clock బదులు 9:30 to 10:30 డైరెక్ట్గా డిబేట్కి వెళ్తాము. ఓకే, సో ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి ప్యాకేజ్ దాని గురించి చర్చించే ముందు ఒకసారి కరోనా వైరస్ స్టాటిస్టిక్స్ చూద్దాము. లాక్డౌన్ వచ్చేసరికి ఇవాళ 50వ రోజు మన దేశంలో. ప్రపంచవ్యాప్తంగా 82,000 కేసులు పెరిగి 43,77,000కి చేరినాయి. ఒక 6,000 మంది చనిపోయి 2,95,000కి మరణాల సంఖ్య వచ్చింది. అమెరికాలో అయితే ఒక 22,000 కేసులు కొత్తవి వచ్చి 14,11,000కి కన్ఫర్మ్డ్ కేసెస్, ఒక 1,600 మంది చనిపోయి 83,600కి మరణాల సంఖ్య జరిగింది. మన దేశంలో వచ్చేసరికి ఇండియాలో 2,400 మంది సుమారుగా కొత్త కేసులు కన్ఫర్మ్ అయ్యి 75,000 దాటినాయి కేసుల సంఖ్య. ఒక 109 మంది చనిపోయి 2,440 మందికి మరణాల సంఖ్య వచ్చింది. దీని జబ్బు గురించి ఒక చిన్న కొత్త విషయం ఏంటంటే, అమెరికాలో దాదాపు ఒక 100 మంది పిల్లలు, అంటే 10-14 వయసు కన్నా తక్కువ వాళ్ళు, అంటే 2-3 సంవత్సరాల నుంచి 14 వయసు వాళ్ళు ఒక 100 మందిని కొత్తగా కొంత సిమ్టమ్స్, జనరల్గా కవసాకి డిసీజ్ అంటారంట. అంటే అలాగే ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ డిసీజ్, అంటే కళ్ళల్లో ఎర్రగా, అలాగే స్కిన్ మీద, పాదాలు, చేతుల మీద రెడ్డిష్గా స్కిన్ అంతా ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. అది ఎక్కువగా వాళ్ళల్లో న్యూయార్క్లో అయితే ఒక 52 మంది పిల్లల్లో ఈ సిమ్టమ్స్ ఇవన్నీ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళల్లో ఎక్కువ మందికి ఈ కరోనా వైరస్ యొక్క యాంటీబాడీస్ వాళ్ళల్లో ఉన్నాయి కనుక, సో వైరస్ బారిన వాళ్ళు తర్వాత ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తున్నాయా అనేది ఇంకా స్టడీ చేస్తున్నారు. అంటే కొత్త వైరస్ కనుక ఇది ఏ రకంగా ఇంపాక్ట్ చేసుకుంటుందో తెలియదు. జనరల్గా అయితే పిల్లలకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదని ఇప్పుడు దాకా భావించారు. కానీ ఇలా కొత్తగా ఈ పిల్లలకి ఇటువంటి కవసాకి డిసీజ్ యొక్క సిండ్రోమ్ సిమ్టమ్స్, ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ స్కిన్ మీద అన్నిటి మీద వస్తుంటే దాన్ని స్టడీ చేస్తున్నారు కనుక ఇదొకటి. ఒక ముగ్గురు చిన్నపిల్లలు మాత్రం చనిపోయారు. సో దీని గురించి స్టడీ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కానీ దాని విషయాలు మనకు తెలిసిద్ది. ఓకే, నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఈ ఒక స్పీచ్ ఇస్తూ అవి ఎంతో ఆశలు రేకెత్తించారు. 20 లక్షల కోట్లు ప్యాకేజ్ అని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ గతంలో సుమారుగా 6 to 8 lakhs crores అనౌన్స్ చేశారు కనుక సుమారు 10 to 12 lakh crores రిమైనింగ్ ప్యాకేజ్ ఆర్థిక మంత్రి అనౌన్స్ చేస్తారన్నట్టుగా చెప్పారు. సో అందరూ దాదాపు రోడ్డు పక్కన ఉండే అడుగు తినేవాడు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అయ్యారు ఈ లాక్డౌన్ వల్ల. అక్కడ నుంచి ముంబైలో ఉండే ముఖేష్ అంబానీ వాళ్ళు కూడా అందరూ ఇంపాక్ట్ అయ్యారు కనుక అందరూ ఎంతో ఆశతో ఇవాళ 4ంటికి టీవీ ముందుకు వచ్చుంటారు. హైవేల మీద నడిచే వలస కార్మికులు కూడా మేబీ ఎక్కడన్నా నెట్ వస్తుందేమో ఆగి చూస్తూ ఉండుంటారు. మరి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన దాంట్లో ఏ రకంగా ఒక ఉపశమనం కానీ ఒక రిలీఫ్ కానీ అన్న బెనిఫిట్ వస్తుందా అని. మరి ఆమె సుమారుగా ఒక 6 లక్షల కోట్లకి అనౌన్స్ చేశారు ఇవాళ. ముఖ్యంగా ఏంటంటే ఒక సీరియల్ టైప్ లాగా ఒకేసారి అనౌన్స్ చేయకుండా స్టెప్ బై స్టెప్ అనౌన్స్ చేస్తూ అన్నారు. మరి రేపు ఎల్లుండి ఎన్ని రోజుల పాటు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ గతంలోనే ఒక 6 to 8 lakh crores అనౌన్స్ అయ్యింది గతంలో, అంటే మార్చి ఏప్రిల్లో. ఇప్పుడు ఒక 10 నుంచి 12 లేకపోతే మ్యాక్సిమం 15 వరకు అనౌన్స్ అవ్వాలి. దాంట్లో ఇవాళ సుమారుగా 6 లక్షల కోట్లకి అనౌన్స్ చేయడం జరిగింది. మరి అమెరికాలో చూసుకుంటే 200 లక్షల కోట్లు, మనం మొత్తం మీద 20 లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నాము. అమెరికాలో 200 లక్షల కోట్లు మార్చి నెలలోనే అక్కడ 2 పార్టీలు కూడా చర్చించుకొని దబదబా వారంలోనే మొత్తం అనౌన్స్ చేయడం జరిగింది. సరే, మనం ఈ 20 లక్షల కోట్లకే 3 నెలల దాదాపు 2.5 నెలలుగా తంటాలు పడుతూ ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా ఈ 6 లక్షల కోట్లలో ఎవరికి ఏ రకంగా మెజర్స్ అనౌన్స్ చేశారని చూస్తే, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే చిన్న పరిశ్రమలు, వాళ్ళందరికీ కలిపి ఒక 3,70,000 కోట్లు వాళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఏంటంటే 3 లక్షలకు ఏమో కొలాటరల్ ఫ్రీ ఆటోమేటిక్ లోన్స్, అంటే ఏమీ తాకట్టు ఆస్తి కానీ ఏం పెట్టాల్సిన పని లేకుండా 3 లక్షల కోట్లు లోన్స్ వాళ్ళకి ఇస్తామని, అలాగే ఇంకొక 20,000 కోట్లు ఏమో కొంత ఎన్పిఎల్ కానీ స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్ ఉంటాయి, అంటే చిన్న సంస్థలు కూడా కొంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటూ బ్యాంక్ లోన్ డిఫాల్ట్లో ఉన్న వాళ్ళకి ఒక 20,000 కోట్లు, అలాగే ఈక్విటీ ఫండ్ లాగా కొంత ఎంఎస్ఎంఈస్ని వాళ్ళు గ్రో అవటానికి, వాళ్ళు బిజినెస్ వ్యాపారం విస్తరించడానికి అవసరం అవడానికి ఈక్విటీ ఇన్ఫ్యూషన్ లాగా ఒక 50,000 కోట్లని, మొత్తం 3,70,000 కోట్లు ఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చిన్న పరిశ్రమలకి ఇవ్వటం అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈపీఎఫ్, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కింద గతంలో ఆల్రెడీ 3 నెలలు
ఇస్తుంది గవర్నమెంట్. ఇంకొక 3 నెలల ఎక్స్టెన్షన్ కానీ దానికి సంబంధించి సుమారుగా 9,300 కోట్లు. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, హోమ్ ఫైనాన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వీళ్ళందరికీ లిక్విడిటీ సపోర్ట్గా మొత్తం ఒక 75,000 కోట్లు. అలాగే పవర్ జనరేషన్ కంపెనీస్కి ఈ డిస్ట్రిబ్యూషన్ కరెంటు మనకి సప్లై చేసే కంపెనీస్, పవర్ జనరేషన్ కంపెనీస్కి ఎంతో బకాయిలు ఉన్నాయి, దాని తాలూకు ఒక 90,000 కోట్లు. అంటే గవర్నమెంట్ ఈ డిస్కామ్లకి ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి, వాళ్ళు పవర్ జనరేషన్ కంపెనీస్కి డబ్బులు ఇవ్వాలి, అదో 90,000 కోట్లు. ముఖ్యంగా సామాన్యుల గురించి వచ్చేసరికి టీడీఎస్, టీసీఎస్ అంటే మనకు వచ్చే రెంట్లు కానీ ఇంట్రెస్ట్ల మీద, డివిడెంట్ల మీద, అంటే నాన్ శాలరీడ్ ఇన్కమ్స్ మీద టీడీఎస్ తీస్తారు. అలాగే కొన్ని ట్రాన్సాక్షన్లో టీసీఎస్ తీస్తారు. దాంట్లో 25% తగ్గించి రేపటి నుంచి ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ చివరి దాకా, అంటే మార్చి 31వ తారీఖు దాకా అవి తగ్గించి వసూలు చేయాలి. అంటే ఉన్న రేటు మీద 75% వసూలు చేయాలి. ఒక 25% తగ్గించుకున్నారు కనుక అంత క్యాష్ ప్రజల్లో ఉంటుంది. దానికి ఒక 50,000 కోట్లు ప్రభుత్వానికి లాస్ అంటే క్యాష్ ఫ్లో లాస్. సో ఇవన్నీ కలిపితే సుమారుగా ఒక 6 లక్షల కోట్లని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎక్కువగా కూడా అన్నీ కూడా లిక్విడిటీ సపోర్ట్స్, అంటే అమెరికాలో కానీ, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్లో కానీ, ఫ్రాన్స్లో కానీ డైరెక్ట్గా ప్రభుత్వాలు జీతాల్లో కొంత భారం వాళ్ళు భరించడం కానీ, లేదా డైరెక్ట్గా ఇవ్వటం, అలా వివిధ రకాలుగా. అమెరికాలో అయితే $2,400 నుంచి $3,400 వరకు కుటుంబానికి డైరెక్ట్ చెక్కులు ఇచ్చారు, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. లేదా చిన్న పరిశ్రమలు, మిగతా ఉద్యోగస్తుల శాలరీస్ 70-80% యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళే గవర్నమెంట్ భరించింది, అలాంటివి చేశారు. కానీ మన దగ్గర ఎక్కువగా ఇవన్నీ నాకు అర్థమవుతున్న ఎక్కువగా లిక్విడిటీ టైప్ ఆఫ్ మెజర్స్. ఆ లిక్విడిటీ ఉంటే ఎకానమీ తనంతట తనే ఉత్తేజపరుస్తుంది అనుకుంటాను. సో దీని గురించి మనం ఇవాళ డిబేట్ చేద్దాము. ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ప్యాకేజ్ కనుక ఇది ఎలా, దీని గురించి ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు వచ్చిందా లేదా అనేది చూద్దాము. ముందుగా మనకి వాసిరెడ్డి మురళీకృష్ణ గారు చిన్న పరిశ్రమ ఒకటి కెమికల్స్ ఇండస్ట్రీ నడుపుతున్నారు. వాళ్ళు అదే ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, ఫ్యాప్సియాకి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అలాగే రఘురామ్ గారు బీజేపీ నాయకులు, వారు కూడా లైవ్లో ఉన్నారు. మిగతా ఇద్దరు నెక్స్ట్ పాపారావు గారు ఆర్థిక రంగ నిపుణులు, అలాగే విశ్లేషకులు పాపారావు గారు, వారు కూడా మనకు జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ సుందరరామ్ శర్మ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారు కూడా జాయిన్ అవుతారు. పాపారావు గారు ముందుగా మీరు చెప్పండి, ఏ రకంగా ఇవాళ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ప్యాకేజ్, ఈ సీరియల్ అనుకుంటా దూరదర్శన్ రామాయణ మహాభారతం సీరియల్ వేస్తుంది. సో మరి ప్రభుత్వం కూడా ఏమన్నా ఒక ఎన్ని ఎపిసోడ్లు ఉంటుందో, ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, 3 నెలల తర్వాత మొదలుపెట్టింది. ఏ రకంగా విశ్లేషిస్తారు వాళ్ళ ప్యాకేజ్ని? అంటే ఫస్ట్ ఈ ప్యాకేజ్ అనేది కాదు, ఇది దీన్ని ప్యాకేజ్ అనలేము. ఓకే, ఏదో పేరు పెట్టండి. ప్యాకేజ్ కాదు ఇది బేసిక్ గా, ఎందుకంటే దీనిలో ఇచ్చింది ఏది, ఇదేంటంటే జస్ట్ లిక్విడిటీ. మీరు అన్నట్లుగా లిక్విడిటీని పెంచడానికి ఇచ్చింది ప్యాకేజ్ అవ్వదు. ప్యాకేజ్ అంటే ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ, అందరూ చెప్తుంది కానీ, ఆర్థిక ఉద్దీపనగా ప్యాకేజ్ అనే దాన్ని ఒక ఆర్థిక ఉద్దీపనగా, కొనుగోలు శక్తి పడిపోయిన ప్రజలకి, ఉపాధి పోయిన నిరుద్యోగులకి, పని లేనటువంటి మైగ్రెంట్ లేబర్ కి, ఇతరత్ర బాధిత వర్గాలకి వాళ్ళ కొనుగోలు శక్తి పెంచేలాగా ఒక ఎకనామిక్ ప్యాకేజ్ ఇన్నాళ్ళు మనం అడుగుతున్నాం. కానీ ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే లిక్విడిటీ పెంచే విధంగా ఎంఎస్ఎంఈలకు ఇవ్వటం మంచిదే. కానీ ఏంటంటే ఎంఎస్ఎంఈలకు ఇచ్చే పద్ధతి కూడా పూర్తిగా ఇది కాదు. ఎంఎస్ఎంఈలకు ఇవ్వటం సంగతి పక్కన పెడితే ఇక్కడ లిక్విడిటీ ఎలా పెట్టారు, బ్యాంకుల్లో డబ్బులు అయి ఎంఎస్ఎంఈలకు సంబంధించిన వాళ్ళు రుణాలు తీసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తామని. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల దాకా కొంత మొత్తంలో డబ్బులు పెడతాం వాటిలోని. అలాగే ఏంటంటే 3 లక్షల కోట్లు అట్లా, 1 లక్ష కోట్లు కానీ ఇంకో రకంగా మొత్తానికి ఎంఎస్ఎంఈలు రుణాలు తీసుకోవడానికి పెట్టామని చెప్తున్నారు. కానీ ఏంటంటే రుణాలు తీసుకోవడం దగ్గర ప్రశ్న ఏంటంటే, ఇక్కడ రుణాల తాలూకు ప్రశ్న కాదు ఇక్కడ. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ చైర్మన్ ఎప్పుడో పోయిన సంవత్సరమే చెప్పినట్టు, నా దగ్గర 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, నేను అప్పిస్తానంటే తీసుకునే వాళ్ళు తెలియదు, అప్పు తీసుకోవట్లేదు, పెట్టుబడి పెట్టడానికి ఏం అవకాశాలు లేకని చెప్పారు. ఆ పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెబుతా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ రోజు మన కమర్షియల్ బ్యాంకులు పెట్టుకుంటున్న మొత్తం ఏంటంటే రివర్స్ రిపో కోసం మన కమర్షియల్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్లి దాస్తున్న మొత్తం 8 లక్షల కోట్లు దాటింది. ఇది రికార్డు భారతదేశ రిజర్వ్ బ్యాంక్ చరిత్రలో. ఇన్ని లక్షల కోట్లు కమర్షియల్ బ్యాంకులు తాము అప్పులు ఇవ్వకుండా కస్టమర్ కి, రుణాలు ఇవ్వకుండా కస్టమర్లకి
తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంక్ దగ్గర పార్కింగ్ చేసుకుని దాచిపెట్టుకుని ఆ వచ్చే రివర్స్ రిపో 3.5% ఏదో తీసుకోవడం అనేది భారతదేశ చరిత్రలో రికార్డు. అంటే అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా లేవు, అప్పులు ఇవ్వటం లేదు. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భారతదేశ మార్కెట్ లో ప్రజలు అప్పులు తీసుకునే స్థితిలో లేరు. వాళ్ళ ఆదాయాలు పడిపోయినాయి, వాళ్ళ అప్పులు ఇప్పటికే పెరిగిపోయి ఉన్నాయి, వాళ్ళు చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఉదాహరణకి ఏప్రిల్ నెల ఒక్క నెలలోనే 20-30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లలో యువజనుల్లో సుమారుగా 2.7 కోట్ల మంది ఉద్యోగాలు పోయినాయి. ఓవరాల్ గా నిరుద్యోగ శాతం 14.7% ఉందని చెబుతున్నారు. అది నిజానికి అఫీషియల్ గణాంకం, సిఎఫ్ఓని అఫీషియల్ కాకపోతే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గణాంకం. కానీ నిరుద్యోగం వాస్తవంగా దానికంటే ఎక్కువే ఉంది. ఇట్లాంటి స్థితిలో ప్రజలకు అప్పులు తీసుకునే శక్తి లేదు, కాబట్టి వాళ్ళు అప్పులు తీసుకోవటం లేదు. కాబట్టి ఈ రోజు లిక్విడిటీ పెంచాం అనేది ఎంఎస్ఎంఈలకు కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఎంఎస్ఎంఈల పరిస్థితి కూడా ఎక్కడికి వచ్చిందంటే, ఒకటి మార్కెట్ అమ్ముకోవాలంటే మార్కెట్ లో డిమాండ్ ఉండాలి. రెండోది ఏమైందంటే ఎంఎస్ఎంఈల పరిస్థితి ఈ రోజు అది దరిదాపుగా చాలా భాగం. ఉదాహరణకి 30 రోజుల పాటు లాక్డౌన్ గనక కొనసాగితే ఎంఎస్ఎంఈలలో 25% అంటే పావు భాగం మూత పడిపోతాయని లెక్క. అలాగే 60 రోజుల పాటు లాక్డౌన్ గనక కొనసాగేటట్లయితే ఈ ఎంఎస్ఎంఈలలో 43% టోటల్ గా మూతపడతాయి అనేది లెక్క. కాబట్టి ఇప్పటికే 30%, ఈ 20% పైన మూతపడ్డాయి. తొందరలోనే లాక్డౌన్ 4 కనుక వచ్చినట్లయితే మిగతా 40 మొత్తం ఓవరాల్ గా 43% మూతపడే పరిస్థితి. కాబట్టి ఇట్లా పూర్తిగా జవసత్వాలు చచ్చిపోయినటువంటి, పూర్తిగా ప్రాణాలు అంటే మారిపోతున్నటువంటి ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, ఇప్పుడు లాక్డౌన్ ఉంది కనుక తీసుకోలేదు అంటే ఆర్థిక మాంద్యం కూడా మీరు అన్నట్టు గతంలో ఆర్థిక మాంద్యం కూడా ఉంది లాస్ట్ 1 yearగా. బట్ ఇప్పుడు లాక్డౌన్ అయిన తర్వాత ఎంఎస్ఎంఈలు కానీ వ్యాపారాలు కానీ లోన్స్ తీసుకోవడానికి రెడీ అవుతాయి. సో అందుకని ఇది ఉపయోగపడుతుంది. లాక్డౌన్ తీసేస్తున్నారు అంటే లాక్డౌన్ రిలాక్సేషన్లు ఇస్తున్నారు కనుక ఉత్పత్తి మొదలవుతుంది కనుక వాళ్ళకి ఉపయోగపడుతుందని ఒక ఐడియాలో ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఇది వాళ్ళు తప్పుడు అభిప్రాయం. సప్లై సైడ్ ఎకనామిక్స్ చెబుతున్నారు. అంటే మీరు సరఫరా చేయండి, మీరు ఉత్పత్తి చేయండి, ప్రజలు కొనేస్తారని. ప్రజల కొనుగోలు శక్తి లేదనేది నేను చెబుతుంది. ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి లేకే మార్కెట్లో అమ్మకాలు జరగటంలా. ఇప్పుడు ఉదాహరణకి పోయిన సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ కాలంలోనే భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం, కార్పొరేట్ పారిశ్రామిక రంగం తాను ఉత్పత్తి చేసిన సరుకులని 69% అంటే ప్రొడక్షన్ కెపాసిటీని 69.1% తగ్గించుకుంది. అంటే దాని ప్రొడక్షన్ కెపాసిటీ అంటే దాని దగ్గర ఉన్న యంత్రాలతో అది 100 యూనిట్లను ఉత్పత్తి చేయగలిగితే 100 యూనిట్లు చేయకుండా 30 యూనిట్ల ఉత్పత్తి ఆపేసి 69.1 అంటే సుమారుగా 70 యూనిట్లే ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే 100 యూనిట్లు ఉత్పత్తి చేస్తే అది మార్కెట్ లో అమ్ముకునే స్థితి లేదు, మార్కెట్ లో డిమాండ్ లేక. అందుకని 70 యూనిట్లే అమ్ముకోగలిగిన మేరకే ఉత్పత్తి చేస్తుంది. ఇట్లాంటి పరిశ్రమలు ఈ రోజు మార్కెట్ లో డిమాండ్ లేనప్పుడు మీరు వాటికి అప్పించినంత మాత్రాన, రేపు పొద్దున లాక్డౌన్ ఎత్తేసినంత మాత్రాన వాళ్ళు అప్పు తీసుకుని ఎలా పరిశ్రమల్ని కంటిన్యూ చేస్తారు? మార్కెట్ లో డిమాండ్ లేనప్పుడు ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వాడుకోనప్పుడు ఇంకా కొత్తగా సామర్థ్యాన్ని ఎందుకు పెంచుకుంటారు, ఉత్పత్తి సామర్థ్యాన్ని? ప్రశ్న. కాబట్టి ఎంఎస్ఎంఈలైనా కార్పొరేట్లైనా ప్రశ్న ఏంటంటే మీరు అప్పులు ఇవ్వటం కాదు. ఒకటి ఏంటంటే అప్పులు ఇచ్చినా కోలుకోని స్థితికి ఎంఎస్ఎంఈలో చాలా బాగా వచ్చినాయి. రెండోది ఏంటంటే ఎంఎస్ఎంఈలకి ఈ రోజు అప్పు కూడా సమస్య కాదు. మార్కెట్ లో డిమాండ్ కనుక మీరు సృష్టిస్తే ఆటోమేటిక్ గా పుంఖాలుగా రకరకాలైనటువంటి పరిశ్రమలు పుట్టుకొస్తాయి. సప్లయర్స్ వాళ్లే పుట్టుకొస్తారు. డిమాండ్ కావాలి, అక్కడ డిమాండ్ లేదు ఇక్కడ మార్కెట్ లో. అది కూడా ప్రధానమైన ప్రశ్న. ఓకే పాపారావు గారు, మళ్ళీ వస్తాను. మురళీకృష్ణ గారు, మీరు చిన్న పరిశ్రమ నడుపుతున్నారు, అలాగే అధ్యక్షులుగా ఉన్నారు. సో మెయిన్గా ఇవాల్టి ఇది ప్యాకేజ్ వాట్ ఎవర్ దీని పేరేం పెట్టాలి కానీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ సీరియల్లో మిమ్మల్ని ఎంఎస్ఎంఈస్ని బాగా ఫోకస్ చేస్తుంది. మీరు మరి సంతృప్తి చెందారా? ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి. దేశవ్యాప్తంగా 6,50,00,000 ఎంఎస్ఎంఈలు ఉన్నారు. వీరి దగ్గర 11 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారండి. ఇప్పుడు ఈ ఇచ్చిన ప్యాకేజ్ తీసుకునే ముందు, ఇప్పుడు ఈ ఇచ్చిన ప్యాకేజీని మనం తీసుకునే ముందు ఈ 11 కోట్ల మందికి ఈ లాక్డౌన్ పీరియడ్ 50 రోజులకి వేతనాలు అంటే వాటిని ఇంట్లో కూర్చోబెట్టించే వేతనాలు ఇప్పుడు ఈ 3 లక్షల కోట్లకి దరిదాపు సమానంగా ఉంటాయి. అంటే ఒకటి క్లారిటీ, అసలు ఆంధ్ర వరకు అంటే మన ఆల్ ఓవర్ ఇండియా మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. అసలు ఎంఎస్ఎంఈలు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చినాయా, కొంత ఇచ్చినాయా, అసలు ఇవ్వలేదా? ఏంటి పరిస్థితి అంటారు? చాలా వరకు శాలరీస్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా. ఎందుకంటే
నోటిఫికేషన్స్ ఉన్నాయండి. కంపల్సరీ శాలరీ ఇవ్వాలి అన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి మార్జినల్ కాబట్టి శాలరీ ఇచ్చి మేబీ ఏప్రిల్ కూడా కొంత అడ్వాన్స్ ఏదో కొంత ఇచ్చారు. ఉద్యోగిని బతిమాలుకుని మళ్ళా ఇస్తాం ఇప్పుడు మా దగ్గర లేవు అని చెప్పి అదే మేబీ సగం శాలరీ ఎంతో కొంత శాలరీ ఇచ్చిన వాళ్ళు ఇలా ఏదైనా సరే ఎంఎస్ఎంఈ సెక్టర్లో కంపల్సరీ శాలరీస్ పే చేయాలన్నప్పుడు 11 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నప్పుడు మినిమం శాలరీ 10 లక్షల రూపాయలు తీసుకున్నా 10,000 రూపాయలు తీసుకున్నా కూడా ఈ 50 రోజుల కోసం ఈ 3 లక్షల కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలు ఆల్రెడీ ఖర్చు పెట్టారు మొట్టమొదట. రెండోది జీడిపిలో 29%, ఉద్యోగ కల్పనలో 30%, అదేవిధంగా విదేశీ ఎగుమతుల్లో 45% పంచుకుంటున్న ఎంఎస్సీలకి ఇవాల్టి వరకు ఉన్న బ్యాంకుల్లో లోన్స్ ఓన్లీ 6.3% మాత్రమే. టోటల్ లోన్స్ అంటే టోటల్ లోన్స్ ఇచ్చిన దాంట్లో ఎంఎస్ఎంఈలకు ఇచ్చే లోన్స్ ఓన్లీ 6.3% మాత్రమే. మన ఎన్పిఏ పర్సెంటేజ్ చూసుకుంటే కూడా ఎన్పిఏ పర్సెంటేజ్ కంటే ఎంఎస్ఎంఈస్కి ఇచ్చిన లోన్స్ చాలా తక్కువ. ఇప్పుడు ఈ 3 లక్షల కోట్ల రూపాయలు కొలైటర్ సెక్యూరిటీ లేకుండా ఇస్తా అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర సిజిటిఎంఎస్సి స్కీమ్స్ ఉన్నాయండి, ఇంతకుముందు కూడా ఉన్నాయి. కానీ సిజిటిఎంఎస్సి స్కీమ్స్లో ఏ బ్యాంక్ మేనేజర్ కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే దానికి బ్యాంక్ మేనేజర్ రెస్పాన్సిబుల్ ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం దీనికి కొలైటర్ సెక్యూరిటీ లేకుండా ఇవ్వమని చెప్పినప్పటికి కూడా బ్యాంక్స్ ఎట్ దేర్ ఓన్ విష్ అండ్ విల్ డిస్పోజ్ చేయగలుగుతారు. కానీ ఎందుకంటే కస్టమర్ మీద నమ్మకం ఉన్న కస్టమర్ ఇవ్వగలుగుతారు. కానీ వైబిలిటీ ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి బ్యాంక్ మేనేజర్స్ టెక్నికల్ వాళ్ళు కాదు. సో ఆ యూనిట్ వైబిలిటీ ఉందా లేదా ఇవన్నీ చూడరు. ఈ గైడ్ లైన్స్ వస్తే తెలియదు మరి. అంటే మరి ఆటోమేటిక్ గా అంటుంది కదా, ఒక వర్డ్ వాడారు కదా దాంట్లో, ఫ్రీ ఆటోమేటిక్ లోన్స్ ఫర్ బిజినెసెస్ అంటున్నారు. ఆటోమేటిక్ 45 లక్షల మందికే వస్తుందంటే 6.5 కోట్ల ఇండస్ట్రీలో 10% కూడా రావట్లేదంటే మరి ఆటోమేటిక్ ఎలా అవుతుంది? అంటే ఎవరికి లోన్స్ ఉన్నాయో వాళ్ళకే ఉపయోగపడుద్ది ఈ 3 లక్షల కోట్లు. ఇప్పుడు లోన్ లేకుండా ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి లేదు మరి. అంతేగా స్కీమ్ ప్రకారం ఆల్రెడీ మీరు అన్న 6.5 లక్షల్లో ఒక 45 లక్షల మందికి బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకి ఉపయోగపడుద్ది. వాళ్ళలో కూడా మేబీ కొంతమంది ఉపయోగించుకుంటారు లేదో. బట్ అంటే మీరు అనేది మెయిన్ వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లం అయితే కాదు మీకు, వర్కింగ్ క్యాపిటలే ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు యాక్చువల్గా సప్లై చైన్ మేనేజ్మెంట్ బాగా డిస్టర్బ్ అయిందండి. ఇప్పుడు మేము తయారు చేసిన ఉత్పత్తులు సపోజ్ మార్చి 20వ తారీఖున ఎప్పుడో ట్రాన్సిట్లో ఉన్నాయి, ఇంతవరకు కస్టమర్కి చేరలేదు. రేపు కస్టమర్కి చేరే టైంకి ఆ పర్టికులర్ ఉత్పత్తితో కస్టమర్కి అవసరం ఉంటుందా లేదా అన్నది కూడా, కన్జ్యూమర్కి అవసరం ఉంటుందా లేదా అన్నది కూడా తెలియదు. అదేవిధంగా మాకు వచ్చిన ఆర్డర్స్ని బేస్ చేసుకుని రా మెటీరియల్స్ మా దగ్గర తెప్పించి పెట్టుకుంటాం. 2 నెలల గ్యాప్లో ఈ రా మెటీరియల్స్లో కస్టమర్కి అవసరం లేని రా మెటీరియల్స్ కొంటుండి అది భారం మా మీద పడుతుంది. కొంత సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఉంటాయి, ఆ సెమీ ఫినిష్డ్ గూడ్స్ కొన్ని పాడైపోయి ఉండొచ్చు. ఒకసారి మార్కెట్ ఓపెన్ అయ్యి అసలు డిమాండ్ ఏ ప్రోడక్ట్ కూడా మీ 10 రకాల ప్రొడక్ట్స్ ఉండొచ్చు మీ దగ్గర, దేనికి డిమాండ్ ఉంటుందో లేదో, దేనికి తగ్గిద్దో లేదో, కొంత లాక్డౌన్ అంతా ఓపెన్ అయితే కానీ, ఎకానమీ ఓపెన్ అయితే కానీ మీరు గ్రహించలేదు. అవును, అప్పుడు కానీ మళ్ళీ మేము ఇన్వెంటరీ మళ్ళీ రైజ్ చేసుకోవడం ఇలాంటి వాటన్నిటికీ. మరి ఇప్పుడు మీరు అంటుంది వర్కింగ్ క్యాపిటల్ మెయిన్ ప్రాబ్లం కనుక మరి అదేగా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కదా, మరి అంటే మీరు ఇప్పుడు ఒకటే ఇస్తే చాలదంటారా వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్? ఇవాళ వీళ్ళు ఇస్తున్న ఈ వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ ఏ మాత్రం సరిపోదండి. ఎందుకంటే మీరు అనేది 45 లక్షల మందికి ఉపయోగపడుతుంది యూనిట్స్ కి, మిగతా 6 లక్షల మందికి ఏ రకంగా బెనిఫిట్ ఉండదు. ఈ 45 లక్షలు అంటే ఎవరైతే 45 లక్షల మందిని ఐడెంటిఫై చేసి మరి వాళ్ళు ఇస్తారు, ఎలా ఇస్తారు అన్నది గైడ్ లైన్స్ రావాలి. కానీ 45 లక్షల మందికే సరిపోయినప్పుడు ఇప్పుడు ఇది ఓన్లీ జీతాల రూపంలో 6.5 కోట్ల మంది కట్టేసిన డబ్బు, అది కాకుండా ఇంట్రెస్ట్లు పే చేస్తూ ఉన్నాం. మా దగ్గర రా మెటీరియల్స్ ఆల్రెడీ షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉన్న రా మెటీరియల్స్, పాడైపోయిన రా మెటీరియల్స్ ఇలాంటివన్నీ రీప్లేస్ చేసుకోవాలి. మా దగ్గర డంప్ అయిపోయిన రా మెటీరియల్ కొంత ఉంటుంది, దాన్ని ప్రాసెస్ చేయలేని పరిస్థితిలో ఉంటాం. వీటన్నిటితో పాటు ఇవాళ కన్జ్యూమర్ బేస్ను కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం వచ్చిందండి. కన్జ్యూమర్ బేస్ పోవడానికి కారణం ఏంటంటే మా దగ్గర ఇప్పుడు ఎవరైతే మాకు ఇక్కడ కన్జ్యూమర్గా ఉన్నారో ఇక్కడ కొన్ని జోన్స్ పెట్టి కొన్ని ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇచ్చి కొన్ని ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇవ్వకపోవటం, పక్క రాష్ట్రాల్లో ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇవ్వటం, ఇలాంటివన్నీ వేరు కారణాల వలన మా కన్జ్యూమర్ దగ్గరికి పక్క రాష్ట్రం నుండి మెటీరియల్ వస్తూ ఉంటుంది. అది కొన్ని చోట్ల రెడ్ జోన్, కొన్ని చోట్ల గ్రీన్ జోన్ ఉండటం వల్ల స్మూత్ గా ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ అనేది ఉండదంట. అవునండి, ఇక్కడ అన్నిటికంటే కష్టమైన విషయం కన్జ్యూమర్ డేటాబేస్. అంటే కస్టమర్ని ఏర్పాటు చేసుకోవడం అనేది, ఒక బ్రాండ్కి అలవాటు పడిపోయిన కస్టమర్ రెండో బ్రాండ్కి మారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఈ బ్రాండ్కి వస్తాడు అని నమ్మకం ఉండదు. ఇది పర్టికులర్గా ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో చాలా పెద్ద దెబ్బ అవుతుందండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సుందరాం శర్మ గారు ఉన్నారు. శర్మ గారు, మీరు ఏ రకంగా చూస్తారు? కొంత అపోజిషన్ పార్టీ సీఎంస్ కొంతమంది అయితే ఇది ఎందుకు పనికిరాదు, జీరో ప్యాకేజ్ అని వాళ్ళు క్రిటిసైజ్ చేశారు. మీరు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏమని మీ అనాలిసిస్ చెప్పండి.
శర్మ గారు ఒకసారి మీరు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా, మళ్ళీ తీసుకుంటామండి. ఓకే, రఘురామ్ గారు, మీరు ఓవరాల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసి మీరు హ్యాపీగా ఉన్నారా? అంటే ఇంకా మిగతా వర్గాలు చాలామంది ఉన్నారు, వాళ్ళు మరి ఇంకా వాళ్ళని ఇంకా ఇవాళ ఫస్ట్ రౌండ్లో అయితే వాళ్ళ నీడ్స్ని కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదంటున్నారు, మీరు చెప్పండి. ఖచ్చితంగా నేను ముందే చెప్పానండి, చాలా సందర్భాల్లో 2-4 రోజుల నుంచి మాట్లాడుతున్నప్పుడు, ఈవెన్ నిన్న కూడా ప్రధానమంత్రిగా మాట్లాడిన తర్వాత ఇది దఫాలుగా ఉంటుంది, ఒకసారి ఒక రోజే ఉండదు అని నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇవాళ ఆర్థిక మంత్రి గారు ప్రకటించిన దాంట్లో ఎంఎస్ఎంఈ సెక్టార్. ఇప్పుడు పెద్దలు ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దేశంలో మిగతా సెక్టార్ తో కంపేర్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టార్ ఎన్పిఎస్ చాలా తక్కువ ఉన్నాయండి. ఇప్పటికే ఒక 8% కూడా లేవన్నమాట. కంపేర్ టు ఎనీ అదర్ ఇండస్ట్రీ ఓన్లీ 8% ఉన్నాయి. సో ఇది మంచి పరిణామం కూడా. అది ఇంకోటి ఏంటంటే టోటల్ ఇప్పటి వరకు బ్యాంక్స్ లెండింగ్ చేసిందంతా కూడా మోర్ దెన్ 17.5 lakh crores ఎంఎస్ఎంఎస్ కి వరకు ఇచ్చిన ఉందన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్యాకేజీలో 10,000 కోట్ల రూపాయలు ఏదైతే బాగా నడుస్తున్న కంపెనీలకి సపోర్టివ్ గా ఒకటి, తర్వాత 20,000 కోట్ల రూపాయలు వేరే ఒక దానికి నగదు లభ్యతని 20,000 crores ని ఎవరైతే కాస్త ఇబ్బందుల్లో ఉన్నారో ఆ కంపెనీలకి, లిక్విడిటీ ప్రాబ్లం ఉన్న కంపెనీలకి అది ఏర్పాటు చేస్తూ వస్తుంది. సో అయితే ఓవరాల్ గా ఇది అంటే ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి చెప్పారు. సో ఏదైతే టోటల్ గా ఓవరాల్ గా ఎంఎస్ఎంఈని ప్రధానంగా 46%, 45% పైగా ఎక్స్పోర్ట్స్ దీని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఎకానమీ అగ్రికల్చర్ తర్వాత ఇదే ప్రధానమైనటువంటి ఇది కాబట్టి భారతదేశానికి జీడిపిలో. సో దీనికి కేంద్రీకృతం చేయడం జరిగింది. దీని తర్వాత మీకు ఏదైతే రేరా కిందకు వచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలను కూడా కాపాడడం కోసం, వాటిని కూడా చేయూతనివ్వడం కోసం కొన్ని స్కీములు దీంట్లో ప్రకటించారు. అదేవిధంగా ఇది స్టేట్స్ విషయానికి వస్తే రాష్ట్రాలకు మాకేం లేవంటే ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో, అంటే 2-3 రోజుల్లోనే మళ్ళీ కొత్త వేరే ఏదైతే అనౌన్స్మెంట్ రాష్ట్రాలకు ఇస్తుందో దానిలో వివరంగా చెప్తారు. వేరే సెక్టార్ ను కూడా ఏదైతే ఇవాళ చేయలేదో ఆ సెక్టార్ ను కూడా చెప్తారు. సో మీకు ఇక్కడ చూస్తే హౌసింగ్ విషయంలో, తర్వాత రియల్ ఎస్టేట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకుని ఈ ప్యాకేజీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా వివాద్ పే విశ్వాస్ ఏదైతే దాన్ని December 31 వరకు దాన్ని ఇచ్చేశారు. అదే ఆదాయ పన్ను దానిలో కూడా 18,000 crores ఇవాళ మనకి రిఫండ్ ఇచ్చిందనమాట ఇప్పటికే. సో 18,000 crores వచ్చిన అమౌంట్ కాదు ఇవాళ. సో అంటే ఫండ్స్ ఫర్ ఫండ్స్ అనేది కూడా ఒక ఎంఎస్ఎంఈ సెక్టార్ విషయంలో కేంద్రం చూస్తూ వచ్చింది. సో చేత ఓవరాల్ గా రఘురామ్ గారు అంటే మనకి ఈవెన్ స్టేట్స్ విషయంలో ఇందాక అన్నారు రఘురామ్ గారు, అంటే ఓవరాల్ గా లిక్విడిటీ అంటే విషయంలో కూడా మాట్లాడదాం, స్టేట్స్ గురించి మాట్లాడదాము. ఓవరాల్గా లిక్విడిటీ పెంపొందించడానికి మెజర్స్ పనికొస్తాయి. కానీ ఇప్పుడు పాపారావు గారు లేకపోతే మిగతా విశ్లేషకులు అందరూ చెప్తున్నట్టుగా చేతిలో క్యాష్ అనేది మాత్రం ఆ టైప్ ఆఫ్ ఎక్కడా కూడా కనపడలేదు ఇవాళ పథకాల్లో. మరి నెక్స్ట్ ఫేజ్లో, నెక్స్ట్ రౌండ్లో వచ్చే వాటిలో ఏమైనా చేస్తారే కానీ, అంటే ఫండ్స్ డైరెక్ట్గా ఇవ్వటం అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యూరోప్ మిగతా కంట్రీస్ ఇస్తున్నట్టుగా ఇవ్వకుండా లిక్విడిటీ పెంచడానికి, అప్పులు ఇవ్వడానికి మీరు అన్నట్టు కొన్ని అదర్ రెగ్యులేటరీ అన్ని కంప్లైన్సెస్ అయితే కొన్ని రిలాక్సేషన్ చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు వీ కెనాట్ కంపేర్ విత్ అమెరికా ఆర్ చైనా ఆర్ ఫ్రాన్స్ ఆర్ జర్మనీ అండి. సో భారతదేశంలో మనకున్నటువంటి వనరులు మనం ఆలోచించుకోవాలి, మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి ఇక్కడున్నటువంటి లిక్విడిటీ, మనకున్నటువంటి ఈ వాతావరణాన్ని ఇవన్నీ మనం బేరేజ్ వేసుకోవాలి. కానీ ప్రపంచ దేశాలు మన వైపు చూస్తూనే కాకుండా కూడా ఇవాళ ఆర్థిక ఇప్పుడు చైనాని నమ్ముతున్నాయి. ఇవాళ మీకు స్టార్టప్ కంపెనీలకి ఈవెన్ బైజూ కానీ లేకపోతే జపాన్ అండ్ చైనా అండ్ యుఎస్ ఇలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ అయితే ఇండియా అంటే ఇవాళ ఇండియా ఇస్ బిగ్గెస్ట్ మార్కెట్ అండ్ ఇండియా ఇస్ ది చీపెస్ట్ మార్కెట్ కాబట్టి అంటే దానికి
శక్తి ఎక్కువగా ఉన్న దేశం కాబట్టి ఇవాళ చైనాని నమ్మే పరిస్థితి లేదు. యూరోపియన్ కంట్రీలన్నీ కూడా ఇవాళ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నది. మన దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది. అండ్ అదే విధంగా మన ఇది సేమ్ టైం ఈ యొక్క స్వదేశీ స్వావలంబన ఏదైతే ఉందో దీనిని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఇందాక చెప్పారు 11 కోట్ల మంది ఇవాళ ఎంఎస్ఎంఈ సెక్టర్ లో పనిచేస్తున్నారు. ఎస్, ఖచ్చితంగా ప్యాకేజ్ అద్భుతమైన ప్యాకేజ్ అని చెప్పండి. చిన్న చిన్న ఏమండి ఇప్పుడు వేరే దేశంతో కంపేర్ చేసుకోలేదు, చేసుకుంటే ఇదే ప్యాకేజ్ కాదు అన్నట్టుగా అంటాడు. కానీ ఎవరన్నా అయితే వేరే దేశాల యొక్క పరిస్థితులు వేరు, మన దేశం యొక్క పరిస్థితులు వేరు కాబట్టి అయినప్పటికీ ఇది ఒక ఇంత పెద్ద 10% ఆఫ్ జీడిపిలో ఇవ్వడము అనేది చాలా పెద్ద విషయం, అతి గొప్ప విషయం కూడా ఇది. దీన్ని పరిశ్రమలు ముందుకు తీసుకెళ్లి ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఎకానమీలో దీన్ని లోటు లేకుండా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళడం దాని మీద పరిశ్రమ వర్గాలని ఆలోచించాలి. ఓకే రఘురామ్ గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ డిబేట్ని కంటిన్యూ చేద్దాం. ఈ సంవత్సరం మన మైండ్లో ఉండాల్సింది డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి. కలర్ బట్టలు కాపాడి మురికిని దూరం చేసేనే చూడు చూడు ఆహా ట్రిపుల్ ఎక్స్ సోప్. చేతులకు బట్టలకు భద్రతనిచ్చు, మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్ సంస్కారవంతమైన సోప్. మీ ప్రాబ్లమ్స్ ని 3 స్టెప్స్ లో సాల్వ్ చేసుకోవచ్చు. స్టెప్ 1, మీ నగలను ఆటికాలో బెస్ట్ రేట్ కి అమ్మండి. స్టెప్ 2, ఒకే నిమిషంలో డబ్బులు తీసుకోండి. స్టెప్ 3, మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి, ఇక నెమ్మదిగా ఉండండి. ఆటికా గోల్డ్ కంపెనీ. కాల్ 8880-300-300. 2020 ఈ సంవత్సరం మన మైండ్లో ఉండాల్సింది డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి. నగలను తాకట్టు పెట్టాలనుకుంటున్నారా? బోల్డ్ అని నగలు, తక్కువ డబ్బులు, వాటికి వడ్డీ ఎందుకు? ఆటికా గోల్డ్ కంపెనీలో బెస్ట్ రేట్ కి అమ్మండి, ఒకే నిమిషంలో డబ్బులు తీసుకోండి. స్మార్ట్ గా ఉండండి, ఇంక మీదట నో వడ్డీ. ఆటికా గోల్డ్ కంపెనీ. కాల్ 8880-300-300. వెల్కమ్ బ్యాక్. సుందరాం శర్మ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ రకంగా విశ్లేషిస్తారు ఇవాళ అనౌన్స్మెంట్ని? చెప్పండి. సుందరాం శర్మ గారు వినపడుతుందండి? ఓకే, ఐ థింక్ మళ్ళీ పాపారావు గారు, సో మీరు ఇప్పుడు చాలా వర్గాలు అలాగే రాష్ట్రాలు కూడా అమాంగ్ ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ కానీ, మధ్యతరగతి వారు కానీ, ఇతర చిన్న వ్యాపారులు, ఈ బ్యాంక్ లోన్స్లో పరిధిలో లేని వ్యాపారులు చాలామంది ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇండివిజువల్ ప్రజలలాగో వీళ్ళు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒకటి మాకు కూడా వస్తాయని, వాళ్ళు ఇంకా మేబీ ఇండివిజువల్స్ కన్నా కూడా ఘోరమైన ఫైనాన్షియల్ పొజిషన్లో ఉన్నట్టున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. మరి వాళ్ళకి మరి నెక్స్ట్ రౌండ్స్లో అయినా వస్తుందంటారా ఈ టైప్? ఎందుకంటే 20 లక్షల్లో ఆల్రెడీ 7-8 లక్షలు గతంలో అనౌన్స్ చేశారు. ఇవాళ ఒక 6 లక్షలు అయిపోయినాయి, 14 లక్షలు బ్యాలెన్స్, ఇంకొక 6 లక్షల కోట్లు మాత్రమే అవకాశం ఉంది. ఏ రకంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ రౌండ్స్ కానీ? నేనైతే 6 లక్షల కోట్లు కాదు, 94,000 మొత్తం 94,000 కోట్ల ఇచ్చింది అప్పు. అది స్టేట్ గ్యారంటీలతో, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే కేంద్రం అప్పిస్తుంది. కాబట్టి అది ప్యాకేజ్ లో లెక్కేసుకోవడం పరిహాసాస్పదం. ఇట్లా చూసుకునేటట్లయితే 6 లక్షల కోట్లు లేదు, అది ప్రభుత్వం లెక్కలో ఉంది, మన లెక్కలో కాదు. కాబట్టి తర్వాత చూసుకుంటే ఇక సరే రాష్ట్రాలకు ఎంత వస్తుంది ఏంటి, రాష్ట్రాలు ఏం ఆశిస్తున్నాయి, రాష్ట్రాలు ఏం ఆశిస్తున్నాయి ప్రధానంగా ఈరోజు
ఎఫ్ఆర్పిఎం పరిమితిని సడలించాలి. 3.5% ఉన్న పరిమితిని అప్పులు తెచ్చుకోవడానికి జీడిపిలో 5%, 6% పెంచినట్టు ఇంకా అప్పులు తెచ్చుకొని బతుకుతాం అంటున్నాయి. దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మద్యం డోర్ ఓపెన్ చేసింది, మద్యం అమ్ముకోండి అని చెప్పింది. అది పాపం ఏం చేయాలో తెలియక అమ్ముకున్నాయి, మద్యం అమ్ముకుంటారని తిట్లు తింటున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏమన్నా రానున్న అంటే రేపు ఎల్లుండో రానున్నటువంటి ఉద్దీపనలో ఏదైనా లేకపోతే ఎకనామిక్ ప్యాకేజీలో ఏదైనా ఎఫ్ఆర్పిఎం పరిమితిని సడలిస్తుందా అంటే ఫస్ట్ క్వశ్చన్ అంటే గత ట్రెండ్స్ ని బట్టి గతంలో ఉన్న ధోరణిని బట్టి సడలిస్తుందో లేదో ఎలా నిర్ణయించుకోవాలనేది నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఏంటంటే ఎఫ్ఆర్పిఎం పరిమితిని సడలించే అవకాశం లేదు. ఉన్నా గానీ బహు స్వల్పం. ఎందుకంటే చాలా తక్కువ సడలిస్తారు. మా అయితే 0.5% ఇచ్చి 4% దాకా పెంచుకోమంటారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఫిస్కల్ డెఫిసిట్ ని పెంచుకోవటానికి ఆ మేరకు ఖర్చు పెట్టడానికి అదనంగా ఖర్చు పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అట్లాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఆర్పిఎం అనుమతిస్తారనుకోవటం పొరపాటు. రెండవది కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ప్రతి ఆర్థిక వ్యవహారాన్ని కేంద్రీకరించుకుంటుంది. ఉదాహరణ చూసినట్లయితే జిఎస్టీ కూడా ఆర్థిక పన్నుల రాబడిని కేంద్రీకరించుకోవటమే. దాని దృష్ట్యా చూసుకునేటట్లయితే కేంద్రీకరణ ప్రధాన లక్ష్యంగా ఆర్థిక కేంద్రీకరణ. అలాగే పన్నుల విధింపులో కూడా ఆర్థికంగా తన బలం పెరిగేటట్లుగా రాష్ట్రాల కంటే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకి పన్నుల విధింపులో సెస్లు సర్ఛార్జీలు వేస్తుంది, మామూలు పన్నులు కాకుండా. సెస్లు సర్ఛార్జీలు వేస్తుంది, మామూలు పన్నులు కాకుండా. ఇట్లా వేయటం ద్వారా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ సెస్లు సర్ఛార్జీల ద్వారా వచ్చిన డబ్బులో వాటా ఇవ్వక్కర్లా ప్రభుత్వం. కాబట్టి ఏంటంటే ఆ రకంగా ఆ డబ్బు మొత్తం తనే అట్టు పెట్టుకుంటుంది. ఇలా రకరకాల తీరులో కేంద్ర ప్రభుత్వం అన్ని సెంట్రలైజ్ చేసుకుంటుంది. ఆర్థిక అధికారాల దగ్గర నుంచి ఇతరత్ర అధికారాలు అన్ని అధికారాల దాకా కేంద్రీకరించుకుంటుంది. అట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల చేతిలో ఈ అధికారాన్ని ఇంకా మిగలనిస్తుంది అనేది వాటికి అనుమతిస్తుంది అనేది పొరపాటు. కాబట్టి ముందు ఏమైనా సడలింపించినా 0.5% మేరకు ఏదో ఇస్తారు తప్పితే పెద్ద ఎత్తున రాష్ట్రాలకి పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే రాష్ట్రాల పరిస్థితి పూర్తిగా కేంద్రం మీద ఆధారపడినటువంటి మీగానే మిగులుద్ది. ఓకే, సుందరం శర్మ గారు, ఇప్పుడు ఐ థింక్ లైన్ క్లియర్ గా ఉన్నట్టుంది, చెప్పండి మీ అభిప్రాయం. హలో, సుందరం శర్మ గారు వినపడుతుందా? మాట్లాడండి. ఐ థింక్ ఇంకా ప్రాబ్లం ఉన్నట్టుంది. సో మురళీకృష్ణ గారు చెప్పండి, ఏ రకంగా అంటే ఫర్దర్గా ఇంకేమైనా సపోర్టు వస్తుందేమో లేదో కూడా అసలు డౌట్ఫుల్గా ఉంది. ఇంకా ఎంఎస్ఎంఈస్ వరకు అయితే ఇదే లాస్ట్ ప్యాకేజ్ అనుకుంటా. ఆబ్వియస్గా ఇంకా ఫర్దర్గా మీకైతే ఏమి ఉండదు. సో ఏంటి ఇంకేమైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్లియర్గా? ఇప్పుడు రెపో రేటు 4%, రివర్స్ రెపో రేటు 3.5% ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో మేము జీతాల రూపంలో అంటే 6.5 కోట్ల ఎంఎస్ఎంఈ యూనిట్స్ 11 కోట్ల మందికి జీతాల రూపంలో ఇచ్చిన 3 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ మాకు రుణ రూపంలో లభించే కంటే మేము పే చేస్తున్న వడ్డీలు ఇప్పుడు ఎంఎస్ఎంఈలు హైయెస్ట్ ఇంట్రెస్ట్ పేయింగ్ ఇస్తానండి. ఇప్పుడు 10 నుంచి పెద్ద కార్పొరేట్ల కన్నా మీ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఎక్కువ అండి. అంటే రిస్క్ ఎక్కువ అని వాటర్ సమ్ రీజన్స్ రిస్క్ ఎక్కువ అని కార్పొరేట్స్ దగ్గర ఎవరి దగ్గర కూడా కొలైటర్ ఉండదు. మా దగ్గర కొలైటర్ తీసుకున్న తర్వాత రిస్క్ అంటారు. కొలైటర్ తీసుకున్న తర్వాత కూడా రిస్క్ అని చెప్పి మాకు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఇవాళ బ్యాంక్స్కి ఎర్నింగ్ ఇదేదైతే ఉందో సెక్టర్ మా సెక్టర్. ఇలాంటి సెక్టర్కి ఇలాంటి టైంలో కొంత ఇంట్రెస్ట్లు ఇలాంటివి తగ్గించాల్సిన అవసరం ఉంది. మేము అవన్నీ ఎక్స్పెక్ట్ చేసామండి. ఇప్పుడు ఏదో కొత్తగా ఇచ్చే 3 లక్షల కోట్లు మాత్రం ఇంట్రెస్ట్ ఏదో క్యాప్డ్ అన్నాడు కానీ ఎంతో చెప్పలేదు. ఎంత ఇంట్రెస్ట్ క్యాప్డ్ అనేది చెప్పలేదు. ఇది 3 సంవత్సరాల తర్వాత అయినా మాకు భారమేనండి. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత కూడా ఇది డెఫినెట్గా భారం. ఈ 60 రోజులు లాక్డౌన్ పీరియడ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ టైమ్ లోన్స్ లేకపోతే వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళం ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ మా ప్రొజెక్షన్స్లో లేవు. వీటి మీద ఈ 60 రోజులు లాక్డౌన్ పీరియడ్లో ఇంట్రెస్ట్లు కానీ ఈ 60 రోజులు లాక్డౌన్ పీరియడ్లో శాలరీస్ కానీ వీటితో పాటు ఈ పాడైపోయిన రా మెటీరియల్స్ కానీ ప్రాసెసింగ్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా మాకు భారమే. ఇప్పుడు చాలా చిన్న రికవర్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. 6 నుంచి 7 నెలలు టైంలో కొంతమంది రికవర్ అవ్వగలుగుతారు. సంవత్సరం అయిన తర్వాత కొంతమంది రికవర్ అవుతారు. కొంతమంది అసలు పూర్తిగా ఒక 40%, 30% మంది పూర్తిగా ఇండస్ట్రీ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా డెఫినెట్గా వస్తుంది. ఇలాంటి టైంలో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం లేదు, కొంత అంటే స్థైర్యం కల్పించడం అనేది ప్రభుత్వపరంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు ఆర్బీఐ రెపో రేటు రివర్స్ రెపో రేట్ 3.5-4% ఉంది కనుక ఆ రేట్లో
అంటే ఏం లేదా బ్యాంకు ఒక 1%, 1.5% మార్జిన్ పెట్టుకొని ఒక 5-6% మీకు ఇంట్రెస్ట్కి ఇస్తే కొంత రికవరీ అనేది ఫాస్టర్గా ఉంటుంది, మీకు ఆ ఇంట్రెస్ట్ సేవింగ్ ఉంటుంది కనుక. వెహికల్ లోన్కి 6 to 7% ఇస్తున్నప్పుడు కొలైటర్ సెక్యూరిటీ పెట్టుకుని దేశ ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతున్న ఎంఎస్ఎంఈకి దానికి డబుల్ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం అనేది చాలా పోటీ పడిస్తారు కదా. ఇది కాకుండా కనిపించని ఛార్జెస్ చాలా ఉంటాయి. ఇన్స్పెక్షన్ ఛార్జెస్ అంటారు, బుక్ కీపింగ్ ఛార్జెస్ అంటారు, ఆ ఛార్జెస్ అంటారు. మాకు ఈ ఛార్జెస్ గురించి తెలియదు. చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ వెళ్ళి మేనేజర్ దగ్గర అడగటానికి కూడా భయపడతారు. మాకు కళ్ళు తెరిచేటప్పటికి మర్నాటికి ఒక 10,000, 20,000 డెబిట్ అయిపోతూ ఉంటుంది. వీటన్నిటినీ కూడా మేము భరిస్తూ ఉండాల్సి వస్తుంది. వీటితో పాటు ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు స్ట్రెస్ ఎన్పిఐ ఇండస్ట్రీస్ కోసం ఏదైతే ఇది చేశారో దీనికి గైడ్ లైన్స్ రావాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఎప్పుడు కూడా 100 కోట్ల రూపాయలు స్ట్రెస్ ఇండస్ట్రీస్కి పెట్టాం, లేదా సిక్ ఇండస్ట్రీస్కి పెట్టామన్నారు. ఏ రోజున ₹1 విధిల్చిన పాపాన పోలా. బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా 100 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత దాని గురించి మీటింగులు పెట్టడం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతుంది. ఆ 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆర్బీఐ నామ్స్ ప్రకారం పద్మనాభన్ కమిటీ ఇచ్చిన దీని ప్రకారం వైబిలిటీ రిపోర్ట్ అనేది బ్యాంక్ మేనేజర్ ఇవ్వాలండి. యాక్చువల్గా బ్యాంక్ మేనేజర్ ఎంటర్ప్రెన్యూర్ని నమ్మితే గనక ఏదో రకంగా దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాడు. ఆ లోన్ ఎన్పిఏకి వెళ్లకుండా అడ్జస్ట్మెంట్ చేస్తాడు. ఎన్పిఏకి వెళ్ళిపోయాడు అంటే ఆ బ్యాంక్ మేనేజర్ ఎంటర్ప్రెన్యూర్ నమ్మట్లేదని అర్థం. అంటే ఇక్కడ రిలేషన్ బిట్వీన్ ద బ్యాంకర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్. సో అలాంటప్పుడు వైబిలిటీని ఎవరు ఇది చేస్తారు? దీని గురించి అంటే గైడ్ లైన్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా 50,000 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నారో, ఈక్విటీ ఇన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నారో, జనరల్గా ఇండస్ట్రీ బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీ ఎప్పుడైతే అంటే ఎస్ఎంఈలో కూడా ఎన్ఎస్సిలో కానీ వీటిలో కానీ మనం అంటే లిస్టింగ్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా కొంత టర్న్ ఓవర్ ఇలాంటివన్నీ ఉండాలి. ఆ టర్న్ ఓవర్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా మీడియం నుంచి లార్జ్ కెపాసిటీలో ఉన్నవాళ్ళు ఉంటారు. సో మైక్రో స్మాల్ వీటిల్లో ఉండరు. అంటే మొత్తం చూపించిన తర్వాత ఇక్కడ లాభం ఏదైతే చేకూరుతుందో లాభం చేకూరేది ఎవరైతే బ్యాంకర్ దగ్గర వాళ్ళ కొద్దిగా ఇది చేసుకోగలరో, లేదు బ్యాంకర్ దగ్గర ఆల్రెడీ కొలైటర్ సెక్యూరిటీ ఉండి 50% ఆఫ్ ద కొలైటర్కి సరిపడా లోన్స్ పే చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని బ్యాంకర్ నమ్ముతారు. ఎందుకంటే మరి బ్యాంకర్ కూడా రిస్క్ ఉంటుందన్న ఇది ఉంటుంది కాబట్టి. వీటన్నిటికంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇలాంటివి తగ్గిస్తే బాగుంటుంది. ఇంట్రెస్ట్ రేట్ కానీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ ఏమైనా స్పెసిఫిక్ మీరు అనేది మైక్రో స్మాల్ అండ్ మీడియంలో మోస్ట్లీ ఆ మీడియం వాళ్ళకి బాగా లాభపడుతుంది. కానీ మైక్రో స్మాల్ నిజంగా చిన్న పరిశ్రమల వాళ్ళకి బాగా పెద్దగా ఏమీ ఉపశమనం అయితే మీడియంలో కూడా అందరికీ ఉపయోగం ఉండకపోవచ్చు అండి. మీడియంలో కొంతమంది వరకు లాభపడవచ్చు. దానికి తగ్గట్టుగా డెఫినేషన్ మార్చడం కూడా ఇప్పుడు జరిగింది. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ₹1 మిషనరీ మీద పెట్టుబడి పెట్టి 5 కోట్ల రూపాయల వరకు టర్న్ ఓవర్ చేసిన వాళ్ళు మైక్రోలో ఉన్నారు. ఇప్పుడు ₹1 మిషనరీ మీద నేను పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ సంవత్సరం నేను 7 కోట్లు టర్న్ ఓవర్ చేస్తాను, నన్ను స్మాల్కి తీసుకెళ్తారా? లేదు వచ్చే సంవత్సరం మళ్ళీ నాకు 4 కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది, మళ్ళీ మైక్రోకి తీసుకొస్తారు. కొత్తగా టర్న్ ఓవర్ క్రైటీరియా పెట్టినప్పుడు ఈ టర్న్ ఓవర్ క్రైటీరియాలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మార్కెట్ మారుతూ ఉంటుంది కదా, సంవత్సరం మార్కెట్ ప్రతి సంవత్సరం మార్కెట్ మూవ్మెంట్ ఇదవుతూ ఉంటుంది. దానికి తగినట్టుగా గైడ్ లైన్స్ ఇస్తే చూద్దాం ఎలా గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత కానీ దాని గురించి. సుందరం శర్మ గారు ఇప్పుడు ఐ థింక్ వినపడుతుంది అనుకుంటా, చెప్పండి. టెక్నికల్ ప్రాబ్లమ్ సార్, ఇవాళ ప్రకటించినటువంటిది ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈ మొట్టమొదటిగా వాళ్ళు తీసుకుంది, నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే ఆత్మ నిర్భర భారతి అంటే ఆమె తెలుగు, కన్నడ అన్ని భాషల్లో కూడా చెప్పడం జరిగింది. అది అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఆత్మ అనేటువంటిది ఎట్లయితే కనిపించదో అట్లాగే వీళ్ళు చేసినటువంటి ఇప్పుడు ప్రకటించినటువంటి దాంట్లో ఎటువంటిది కూడా మనకు లాభం అయితే నాకేం కనిపించలేదు. సార్ వినపడుతుంది, కంటిన్యూ చేయండి. ఓకే, నాకైతే ఏం కనిపించలేదు. నిన్న ముఖ్యంగా భారత ప్రధాని గారు 20 లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడైతే ప్రకటించారో మేము అప్పుడే అనుకున్నాం ఇది ఎక్కడి నుంచి తెచ్చిస్తారో, ఒకవేళ బహుశా వాడు ఒకటి చేయించి ఉండొచ్చు. ఇంతకు ముందు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా తీసుకుని ఆ మొత్తం కలిపి 20 లక్షల కోట్ల రూపాయల కింద చూపిస్తారు అని చెప్పి ఏదైతే అనుకున్నామో ఆల్మోస్ట్ అదే కనిపిస్తాం. ఎందుకంటే ఇవాళ మేడం ఏమని చెప్పారంటే ఎప్పుడో ఫిబ్రవరి నుంచి వాళ్ళు డిక్లేర్ చేస్తూ వచ్చినటువంటి 18,000 కోట్లు కానివ్వండి, 1,70,000 కోట్లు కానివ్వండి, వీటన్నిటిని కూడా కలుపుకుంటా వచ్చారు. ఇవాళ నేను ఒక్కడే చెప్తా ఉన్నాను, ఎంఎస్ఎంఈలకి మీరు చెప్పినటువంటి 3 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తారు అని చెప్పారో ఇంతకు ముందు కూడా ఉన్నది సార్. ఏంటి ఎస్సీలకు ఇస్తాము అని చెప్పారని ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే డిక్లేర్ చేసింది ₹1 కోటి వరకు లోన్ ఇస్తాము అని. కానీ కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఆ రకంగా ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయలు మీరు ఇచ్చినప్పటికీ కూడా
రుణం ఇచ్చేటువంటి ఏ బ్యాంకు వాళ్ళు కూడా ఇవ్వరు అనేటువంటిది మనందరికీ తెలుసు. ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ ఎంఎస్ఎంఈలకి మీరు ఈ రకమైనటువంటి ప్యాకేజీలు ఎన్పిఏలో ఉన్నటువంటి వాటిని కూడా మీరు దాని అంటే రివైవల్ చేసుకోవడానికి కూడా అన్నారు. కానీ బ్యాంకర్స్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తారు, బ్యాంకర్స్ మీద మీరు ఏం రకమైనటువంటి ప్రెషర్ పెట్టబోతున్నారు అనేటువంటి ఏది కూడా లేదు. ఇంకొకటి ఇవాళ ఎంఎస్ఎంఈల మీద చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆల్మోస్ట్ మనం ఏది కూడా నిజంగా ప్రాక్టికల్ గా ఎంత మటుకు పాసిబిలిటీ అనేటువంటిది చాలా వరకు డౌట్ ఉంది. ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే పర్చేసింగ్ పవర్ పెరగాలి సార్. ఇవాళ కన్సూమర్ దగ్గర డబ్బులు కనుక ఉన్నట్టయితే వాడు కొనటం కనుక బిగిన్ చేసేటట్లయితే అప్పుడు మార్కెట్ లోకి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడు అన్ని రంగాలు కూడా మళ్ళీ ఒక ఇది చైతన్యం వస్తుంది. అదే కదా మేము చెప్పింది. 7,500 కోట్లన్నా ఇవ్వండి, 7,500 రూపాయలు ఒక ప్రతి దానికి ప్రతి ఒక్కరికి ఇవ్వండి, దానివల్ల 8,000 కోట్ల రూపాయలు అవుతాయి, 6,500 ఇస్తే ఎన్ని అవుతాయి, ఈ రకంగా మేము చెప్తే దాన్ని పట్టించుకోకుండా ఇవాళ ఎంఎస్ఎంఏలకి 3,000 కోట్ల రూపాయలు అని చెప్పరని లేకపోతే ఎన్బిఎఫ్సి వీటి నుంచి ఇవన్నీ చెప్పినటువంటిది ఎంతవరకు ప్రాక్టికల్ గా జరుగుతుంది అనేటువంటిది డౌట్ఫుల్. ఇంకొక విషయం చెప్పాలంటే ఇవాళ మేడం ఇంకొకటి కూడా చెప్పారు. ఏంటది? డిస్కమ్ గురించి చెప్పారు. అది కూడా ఇంపార్టెంట్ గా నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది. డిస్కమ్ కి 90,000 కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పననేటువంటిది చెప్తూ రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి గవర్నర్ గ్యారంటీ ఇవ్వాలి అని చెప్పారు. అది ఎందుకు అంటే ఏం లేదు సార్, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు ఒకటి 2020లో అది చెబుతున్నారు. రేపు జూన్ 5 వరకు ఇచ్చారు, ఆ తర్వాత పార్లమెంట్ రేపు జూన్ జూలైలో పెట్టబోతున్నారు. అందుకోసం అని చెప్పనని ఇవాళ కొత్తగా ఇది తీసుకుని వచ్చారు. నేను ఇవాళ ఏమని అడుగుతున్నానంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రాలు కౌంటర్ గ్యారంటీ ఇచ్చే పరిస్థితి ఉన్నదా అండి ఇవాళ రోజున? ఇవాళ మీరు అక్కడ బిల్లు పార్లమెంట్ లో తెచ్చుకోవాలి కాబట్టి ఇవాళ రోజున ఇది డిస్కమ్లు మీరు ఇమీడియట్ గా తీసుకుని వచ్చారు. ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నాను, ఇవాళ రోజున విద్యుత్ శక్తి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి మీరు ఏదైతే సెంట్రలైజ్ చేసేసి మొత్తం కూడా మీ చేతుల్లో పెట్టాలనుకుంటున్నారో దానికి కోసం అని చెప్పినట్టు మొట్టమొదటిగా ఇవాళ దీన్ని మీరు తీసుకుని రావటం అనేటువంటిది మీరు చూశారు. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, ఇవాళ లిక్విడిటీ కావాలి అని చెప్తున్నాం. మనం లిక్విడిటీ ఉంటే డెఫినెట్ గా మార్కెట్ లో అన్ని చోట్ల కూడా ఒక రకమైనటువంటి చైతన్యం వస్తుంది. అయితే దానికి సంబంధించి మీరు ఏం చేసినారు? ఎంఎస్ఎంఈలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ప్రకారం ఎంఎస్ఎంఈలో తయారవుతాయి, కొనడానికి నా దగ్గర డబ్బులు ఉండాలి కదా. దానికి మీరు ఏ రకమైనటువంటి మాకు ప్యాకేజ్ ఇచ్చారు? మధ్యతరగతి కానీ పేదవాళ్ళకి కానీ లేకపోతే మీరు ఎవరికైనా సరే ఏమి ఇచ్చారు? ఎంతసేపటికి మీరు చెప్తుంది ఏంటి? మేము బియ్యం ఇచ్చాము, మీ జనధన ఖాతాలో డబ్బులు వేసాము, రైతులకు ఇట్ట చేశాము అని చెప్తున్నారే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు యాక్చువల్ గా ఇవాళ చేస్తున్నటువంటిది ఈ పనంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హ్యాండ్స్ మీరు ఎంతవరకు స్ట్రెంథెన్ చేశారు అది మాత్రం మీరు చెప్పట్లేదు. ఇవాళ రోజున ఎంఎస్ఎంఈలకి వరకు మీరు ఏదో చేస్తున్నప్పటికీ అసలు ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు ఏమి ఇవ్వబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళు మీరు చెప్పినటువంటి పనులన్నీ చేస్తున్నటువంటి అసలైనటువంటి కార్మికులు మువ్వలైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, వాళ్ళకి మీరు ఏ రకమైనటువంటి ప్యాకేజీలు ఇస్తున్నారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి డబ్బులు పంపిస్తున్నారు అనేది మీరు చెప్పట్లా. ఇది కూడా ఒక రకంగా నేను చెప్తున్నాను మామకృష్ణ గారు, ఇది ఏమీ లేదు. వాళ్ళ యొక్క బొమ్మ పెట్టుకోవాలి. ఇవాళ చెప్తున్నారు 20 కోట్ల మంది ప్రజలకి జన్ధన్ ఖాతాలు ఉన్నాయి, లేకపోతే ఇంతమంది కేసారు, అవన్నీ వాళ్ళ ఓటర్స్ అన్నమాట. అంటే దే వాంటెడ్ టు గెట్ దేర్ ఓటర్స్ డైరెక్ట్లీ. అంతే తప్ప నిజంగా 20 కోట్ల మందికి జనధన్ ఖాతాల్లో డబ్బులు వేయటం మూలకంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చూపించేటువంటి నరేంద్ర మోడీ గారి బొమ్మ తప్ప నిజానికి అవి డైరెక్ట్ గా వాళ్ళకి వేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఆధార్ కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నటువంటి చిన్న చిన్న ప్యాకేజెస్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కనుక స్ట్రెంథన్ చేయటం మూలకంగా ఆ డబ్బులు వాళ్ళ దగ్గరకు వస్తే మీకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. మీరు ఇవాళ వేసేశారు, బాగుంది, రేపు ఇంకోటి కూడా ఏం చెప్తున్నారు, ఇంకేవో డైరెక్ట్ గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తున్నారు. ఇవాళ విద్యుత్ శక్తికి సంబంధించి కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తాము, అది కూడా మా చేతుల్లోకి కావాలి అని చెప్తున్నారు. ఈ రకంగా మీరు ప్రతిదీ కూడా మీ చేతుల్లోకి తీసుకోవడం మూలకంగా ఇవాళ రాష్ట్రాలను మీరు బలహీనపరచడం మూలకంగా ఏం జరుగుతుంది రేపు పొద్దున్న? నిజంగా ప్రజలకి ఎంతవరకు లాభం జరుగుతున్నది కూడా మీరు చూడాలి. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగానికి ఇవాళ వలస కార్మికులది ఇది కావాలి. మీరు ఏమని చెప్తున్నారు? రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏ రకంగా మీరు చేస్తారని చెప్పకుండా రెరా యాక్ట్ కింద వచ్చేటువంటి వాళ్ళకి 6 నెలల పాటు దాని యొక్క ఇదిని పెంచారు. ఓకే, మరి కొనుగోలు చేసేటువంటి వాడికి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇవాళ హౌసింగ్ లోన్ తీసుకుందాం అనుకున్నాను, తీసుకున్నారు. ఈ యొక్క లాక్డౌన్ కి ముందర ఇల్లు కొనుక్కున్నటువంటి వాడు, ఫ్లాట్ కొనుక్కునే వాడు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇవాళ మీరు అది కనుక చూసేటట్లయితే చాలా మంది నిజంగా రేపు పొద్దున మిగతా డబ్బులు కట్టి ఈ ఫ్లాట్ తీసుకోవాలా వద్దా, ఎందుకంటే రేపు పొద్దున మనం కట్టగలుగుతామా, మన ఉద్యోగం ఉంటుందా, ఈ రకమైనటువంటి భరోసా ఎక్కడ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాటి వరకు కూడా మనకు రాలేదండి. ఇందువల్ల కూడా ఏమవుతుందని చెప్పంటే ఇవాళ మీరు ఏదైతే ఇవాళ మేడం టెస్ట్ చేశారో డిస్కమ్ల గురించి కానివ్వండి, రియల్ ఎస్టేట్ గురించి కానివ్వండి, ఎంఎస్ఎంఈల గురించి కానివ్వండి, లేకపోయేటట్లయితే ఇంకొకటి ఈపీఎఫ్ లో అవి చెప్పారు సార్.
ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా, ఇవాళ ఎంఎస్ఎంఈలకి ఇవ్వాల్సినటువంటి మారిటోరియం మీరు ఏం చెప్తున్నారు, ఈపీఎఫ్ మేము కేంద్ర ప్రభుత్వం కడుతుందని చెప్పే బదులు వాళ్ళు కట్టవలసినటువంటి ఏదైతే లోన్ ఉందో దాంట్లో కొంతవరకు మేము రైట్ ఆఫ్ చేస్తామనో లేకపోతే దాన్ని చేయమనో చెప్పండి డైరెక్ట్ గా. దానివల్ల వాళ్ళకి కొంత లాభం జరుగుతుంది. మీరు మారిటోరియం ఇచ్చి 12 నెలలు మారిటోరియం ఇచ్చి 4 సంవత్సరాలు కట్టమని చెప్పంటే అయితే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే ఉండొచ్చు ఎంఎస్ఎంఈ, కానీ మిగతాది కట్టాలి కదా. రేపు పొద్దున వ్యాపారం ఎట్లుంటుందో నాకు తెలియదు కదా. నెక్స్ట్ మన ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి డిఎన్ తీసేశారు. ఈ జనవరిలో వచ్చింది తీసేశారు, జూలైలో వచ్చి డిసెంబర్ వరకు ఉండేది తీసేసి నెక్స్ట్ ఇయర్ జనవరిది అది కూడా తీసేశారు. 3 కూడా. అంటే ఆయనకే నమ్మకం లేదు ఇవాళ రేపు పొద్దున్న ఏ రకంగా ఉంటుందో. అటువంటి పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈలు రేపు పొద్దున్న రుణాలు తీసుకుని 4 సంవత్సరాల పాటు నేను ఉంటుంది, నాకు 12 months మారిటోరియం ఉంటుంది అనుకుంటే దానికి రేపు పొద్దున వ్యాపారం ఉంటుంది, దానికి భద్రత ఉంటుంది అని చెప్పనేటువంటి కాన్ఫిడెన్స్ ఏ రకంగా మీరు ఇచ్చారు. ముఖ్యంగా కొనుగోలుదారులకి పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబీకులకి, వలస కార్మికులకి, అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏ రకమైనటువంటి ఎంఎస్ఎంఈల ద్వారా మీరు భరోసా ఇవాళ ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్యాకేజ్, ఎందుకంటే 15 దాకా ఉన్నాయి అంటున్నారు. అంటే సినిమాలో మన ఇదివరకు ఎన్టీ రామారావు గారి సినిమా 4 గంటలు 3 గంటలు ఉంటే 2 ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా ఇప్పుడు ఒక రోజులో ఒక్కొక్కటి చెప్పని చదువుతారే తప్ప దీని వల్ల మనకు జరిగేటువంటి లాభం ఎక్కువ కనిపించట్లేదు. యాక్చువల్ గా నేను చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే మేము పెట్టుకున్నారో ఇవాటి వరకు దాన్ని ఆల్మోస్ట్ ఫెయిల్ అయిందని చెప్పని అనగానే డిసప్పాయింట్ చేసేటువంటి మాట మాత్రం వాస్తవం. మోహన్ కృష్ణ గారు. ఓకే, పాపారావు గారు ఒకసారి రఘురామ్ గారి అభిప్రాయం తీసుకునే ముందు ఈ డిస్కామ్ గురించి చెప్పండి. ఇప్పుడు 90,000 కోట్లు ఇస్తామంటున్నారు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి. ఇప్పుడు అది కూడా ఆబ్వియస్గా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి కనుక రాష్ట్ర ప్రభుత్వం లయబిలిటీలోకి వస్తుంది అనుకుంటాను. ఇది ఆ ఎలక్ట్రిసిటీ యాక్ట్ని పాస్ చేయించుకోవడానికి ఒక ఇన్సెంటివ్ లాగా ఏమన్నా ఇప్పుడు సుందరాం శర్మ గారు చెప్పిన దాన్ని మీరు కూడా ఏకీభవిస్తారా? దానిలో భిన్నాభిప్రాయం ఏం లేదండి, కరెక్ట్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీని కూడా సెంట్రలైజ్ చేసుకోవాలి, దాని మీద అధికారాలు కూడా అనే తాపత్రయం ఉంది. అయితే రెండో పక్కన ఇతర ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాకా నేను కొన్ని అంటే డిస్కామ్స్ గురించి నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు. ఇందాక నేను అన్నట్లుగా అది స్టేట్స్ గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ప్యాకేజ్ అంటానికి వీల్లేదు. అది రుణం ఇస్తేనే ఈ గ్యారంటీస్ ఏమో రాష్ట్రాలు ఇస్తాయి, ఆ రుణం వసూలు చేసుకుంటారు. కాబట్టి అదేం ప్యాకేజ్ కాదు. ప్యాకేజ్ అనేది ఇచ్చిన తర్వాత వెనక్కి రమ్మనేది కాదు. ఆ తర్వాత ఏంటంటే ఈరోజు చాలా రిడిక్యులస్ మాటలు ఉన్నాయి. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు చెప్పుకున్న వాటిల్లో ఈ మధ్యకాలంలో ఆయన దువ్వూరి సుబ్బారావు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా గొప్పలు చెప్పుకుంటూ తగ్గిస్తే మంచిది అన్నట్టు చెప్పారు. భారతంలో మనకందరికి ఏంటంటే గొప్పలు చెప్పుకుంటూ తగ్గిస్తే పని చేయటం మొదలు పెడితే మంచిది. ఉదాహరణకి ఈ రోజు చూసుకుంటే ఏంటంటే 40 రోజుల్లో భారత శక్తి ప్రపంచానికి తెలిసిందనే వాట. ఏం శక్తి తెలిసింది సార్? మైగ్రెంట్ లేబర్ 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు అడిచి వెళ్ళిపోతుంటే ఏ శక్తి తెలిసింది? ఇట్లాంటివన్నీ అంటే ఇవన్నీ అనవసరమైన మాటలు. ఎందుకంటే పని చేస్తే ముఖ్యం. సరే చేసింది ఏదో మీకు బాగుంది అనిపిస్తే బాగుంది అనుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ చూసుకుంటే స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ని కల్పించడం మా ఉద్దేశం అని చెప్పారు ఈ ఎంఎస్ఎంఈల ద్వారా. దయచేసి నేను చెప్పేది ఇక్కడ ఒకటే, స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళాలి, బ్రాండ్ ఇండియా అంతర్జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ అవ్వాలని కోరుకుందాం. ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది. కానీ ఇక్కడ నేను చెప్పేది స్పష్టంగా ఒకటి, ఇక్కడ ఏంటంటే స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో చలామణి కావాలంటే పాత రోజులు కావు. ఈ రోజుల్లో ప్రజలు నాణ్యత కోరుకుంటున్నారు సరుకులో ఒకటి. రెండోది నాణ్యమైన సరుకు చౌకగా దొరకాలని ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో మనం పోటీ పడాలంటే సరుకు చౌకగా ఉత్పత్తి చేయాలి, నాణ్యంగా ఉత్పత్తి చేయాలి. నాణ్యతా ప్రమాణాలు కావాలంటే టెక్నాలజీ పెరగాలి. అంత టెక్నాలజీతో పనిచేయగలిగినటువంటి స్కిల్స్ ఉన్నటువంటి లేబర్ మనకి ఎంతమంది ఉన్నారనే ప్రశ్న మనకుంది. యంగ్స్టర్స్ ఉన్నారు నిజమే, చాలా మంది యువకులు ఉన్నారు మన దేశంలో. మోడీ గారు కూడా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటిస్తా చెప్పారు. మా దేశంలో 2 డీలు, ఒకటి ఏంటంటే డిమాండ్, రెండోది యువకులు ఉన్నటువంటి డెమోగ్రఫీ అని. కానీ యువకులు ఉన్నారు కానీ ఏముంది ఉపయోగం ఉంది? వాళ్ళలో చాలా మందికి ఏ స్కిల్స్ లేవు. అట్లాంటి స్కిల్స్ లేని యువకులతో హై టెక్నాలజీతో మీరు ఉత్పత్తి చేయలేరు కదా. ఇదే కదా మన గ్యాప్. ఎన్నాళ్ళు మనకి పరిశ్రమలు రాకపోవడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం మన యువజనంలో స్కిల్స్ లేకపోవడం వల్ల పరిశ్రమలు రాలా. ఇప్పుడు అకస్మాత్తుగా అది ఎలా జరుగుతుంది? యువకుల్లో స్కిల్స్ ఇంకా పెరగలేదు కదా, పెంచలేకపోయాం కదా ఇప్పటికీ. అది లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఓవర్ టైం జరగాలి. దానికి ఎంత ప్రయత్నమో చేయాలి. అలాగే రెండోది ఏంటంటే చౌకగా ఉత్పత్తి చేయడం దేని మీద ఆధారపడి ఉంటుంది? నాణ్యంగా చౌకగా అంటే మీరు కొంత చైనాని, ఎందుకంటే వేరే ఏం కాదు ఉదాహరణ. ఎందుకంటే మన వజీర్పూర్ అని ఢిల్లీలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. మనం మేక్ ఇన్ ఇండియా లాంచ్ చేసుకున్న నవంబరు 2014
సారీ 2014 నవంబర్ 25వ తారీఖు అనుకుంటా లాంచ్ అయిన తెల్లవారి బిజినెస్ స్టాండర్డ్ పేపర్లో 26వ తారీఖు నవంబర్ పేపర్లో వచ్చిన హెడ్డింగ్ ఏంటంటే మోడీ సేస్ మేక్ ఇన్ ఇండియా బట్ థాలీస్ ఆర్ ఫ్రమ్ చైనా అని. ప్లేట్లు చైనా నుంచి వస్తున్నాయి, తినే ప్లేట్లు అని చెప్పి అక్కడ పేపర్ రాసింది. దానిలో రాసింది ఏంటంటే వజీర్పూర్ అని ఢిల్లీలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, దానిలో స్టీల్ షీట్లు తయారు చేసే ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ఎందుకంటే ఆ స్టీల్ షీట్లు చైనా నుంచి చాలా చౌకగా నాణ్యమైన భారతదేశానికి వస్తున్నాయి. ఎందుకంటే చైనాలో స్టీల్ షీట్లు తయారు చేసే ఫ్యాక్టరీలో లేబర్ తక్కువ ఉంది, లేబర్ కాస్ట్ తక్కువ ఉండి చౌకగా వస్తున్నాయి. రెండోది ఏంటంటే నాణ్యత ఎందుకు ఎక్కువ ఉందంటే ఇక్కడ లాగా లేబర్ ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయడం కాకుండా అక్కడ ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలు తయారవుతుంది కాబట్టి అది యూనిఫామ్ క్వాలిటీతో వచ్చి నాణ్యత ఎక్కువ ఉంటుంది. ఈ రెండు కారణాలతో మనం వాళ్ళు ఇక్కడ చౌకగా ఇవ్వగలుగుతున్నారు. మన ఫ్యాక్టరీ మన స్టీల్ చైనాలో చాలా వాల్యూమ్ ఎక్కువ కదండి, వరల్డ్ మార్కెట్ రెండిట్లో ఏమన్నా మనం ఆ రోజుకి ఈ రోజుకి చాలా వాల్యూమ్ ఎక్కువ కనుక చైనాలో లార్జ్ స్కేల్. కానీ మనం ఆ స్కేల్ కి ఇప్పుడు ఎంఎస్ఎంఈ చెప్పండి కంక్లూడ్ మనం కూడా ఎక్స్ప్లెయిన్ మనం కూడా ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం కదా. దాన్ని ఎకానమీస్ ఆఫ్ స్కేల్ సాధించాలంటే గ్రో అంటే ముందు ప్రాఫిటబిలిటీ ఎన్ని చూసుకుంటా, మార్కెట్ ప్రొటెక్టెడ్ మార్కెట్ ఒకటి ఉండాలి, దేశీయ మార్కెట్ కొంత ప్రొటెక్టెడ్ అంటే నేను చెబుతుంది ప్రొటెక్షనిజం అని కాదు, దేశీయ పరిశ్రమలు రక్షించుకునే విధానం. ఏదైతే ఇతర దేశాలు చేసింది, చైనా ఈ మధ్య కాలంలో చాలా సంవత్సరాలు చేసింది అది. ఓకే పాపారావు గారు. ఓకే రఘురామ్ గారు బ్రీఫ్గా చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పాపారావు గారు లేవనెత్తిన పాయింట్లు కానీ సుందరరాం శర్మ గారు బేసిక్ సుందరరాం శర్మ గారు అనేది ఏంటంటే ఓర్నే ఆత్మలాగా ఇది కనపడే బెనిఫిట్ ఏమి లేదు, ఓర్కనే చెప్పుకోవడానికి మార్కెట్ చేసుకోవడానికి అంతా పిఆర్ మార్కెటింగ్. మోడీ గారు బాగా ఫేమస్ అంటారు పిఆర్ ఇమేజ్ బిల్డింగ్ మార్కెటింగ్లో, అది తప్పితే ఏమీ లేదు దీంట్లో అంటున్నారు. చెప్పండి. ఒకటండి ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు, ఇంకొకటి ఇక్కడ ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి తప్పించి తర్వాత ఎన్నికలు అయ్యి సంవత్సరం అయింది. ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టి ఇవాళ ఒక పెద్ద ఉపద్రవం, ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఉపద్రవం, భారతదేశాన్ని కుదిపేస్తున్న సమయంలో దీన్ని ఏ విధంగా ఎకానమీని రివైవ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ దీనిలో ఏదో దీన్ని రాజకీయం చేయాలనేది బీజేపీ కోరుకోదు, నరేంద్ర మోడీ అసలు కోరుకోడు, భారతీయ జనతా పార్టీకి అలా అవసరం కూడా లేదు. ఇవాళ ఓవరాల్ గా మీకు ఇండస్ట్రీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా దీన్ని కాపాడాలి ఇదంతా దృష్టిలో ముందు పెట్టుకునే భారతదేశాన్ని స్కిల్ ఏదైతే ఎంతమంది 60% ఆఫ్ ది యూత్ మరి 35 ఇయర్స్ లోపు ఉన్నారు, మరి 35 ఇయర్స్ లోపు ఉన్నారు, వీళ్ళందరినీ కొన్ని హ్యూమన్ రిసోర్సెస్ సరిగ్గా సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ని ఎంకరేజ్ చేశారు. వాళ్ళ దేశంలో అనేక సెంటర్ని స్కిల్ డెవలప్మెంట్ ని ఉపయోగించి యువతకి శిక్షణ ఇస్తున్నారు. ఇవాళ ఏమండి మనం తయారు చేయలేమండి, సంకల్పం చేస్తే భారతదేశము నాణ్యమైన వస్తువుల్ని ఏ దేశం కన్నా కూడా గొప్పగా తయారు చేసే కెపాసిటీ భారతదేశానికి ఉన్నది, నిరూపించాం. ఉన్నది గతంలో లేదండి. సో మరొకసారి ఇవాళ యువతని ముందుకు తీసుకెళ్లడం కోసము ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ లో ఏదైతే పెద్దలు చెప్తున్నారో కొంతమంది ఇండస్ట్రీలో నడిపించే వాళ్ళు ఆ సమస్యను తీరడం కోసం కదండి ఇవాళ 1 year మానిటరింగ్ విధించడం కానీ, అదేవిధంగా మనీని పంపు చేయడం కానీ, అదేవిధంగా మనకి 45 లక్షల మందికి యూనిట్లను బెనిఫిట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంది కదా. ఇంత పెద్ద ఉపద్రవాన్ని నుంచి బయటికి ఏ విధంగా రావాలి, ఏ విధంగా ఎకానమీని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తాను తప్పించి దీనిలో రాజకీయాలు రాజకీయాలు కాంగ్రెస్ యొక్క నైజం రాజకీయం చేయడం, మేమే రాజకీయం చేయడం, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ప్యాకేజీ ఇది ఓన్లీ చిన్న ప్యాకేజీలో ఇంకా మిగతా ప్యాకేజీలు ఇంకా ఉన్నాయి. వ్యవసాయానికి కానీ, మిగతా ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా కానీ వెళ్ళి త్వరలో ప్రకటిస్తారు. అవన్నీ మొత్తం చూడకుండా ఏదో ఏం లేదు దీంట్లో. పాపారావు గారు బ్రీఫ్ గా తొందరగా చెప్పండి. ఏం లేదు సార్, ఆయన మిత్రులు రఘురామ్ గారు నాకు మంచి సన్నిహితులు. అయితే నేను ఒకటే మాట ఇక్కడ ఏంటంటే ఎన్నికలప్పుడు పోట్లాడుకోవాలి కానీ ఎన్నికల తర్వాత కలిసి పనిచేయాలంటున్నారు. ఎన్నికలప్పుడు పోట్లాడుకొని తర్వాత కలిసి పనిచేయడానికి ఇదే లాలూచి కుస్తీ కాదు కదా. విధాన విభేదాలతోనే ఎన్నికల్లో విధానాల్లో వాళ్ళకి ఇతరులకి ఉన్నటువంటి తేడాలతోనే ఎన్నికలు రాజకీయాలు జరుగుతున్నాయి. వాళ్ళ విధానాలు వాళ్ళు కంటిన్యూ చేయదలుచుకున్నప్పుడు సహజంగా ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు, వేరే విధానాలు ఉన్న వాళ్ళు వాటిని ప్రొటెస్ట్ చేస్తారు. చేయటమో చేయకపోవటమో అధికార పక్షంగా వాళ్ళ ఇష్టం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత విధానాలు పక్కన పడేసి మాతో రాజీ పడండి అంటే ఎవరు పడలేరు. ఎందుకంటే వాళ్ళు సప్లై సైడ్ ఎకనామిక్స్ చేస్తున్నారు. కార్పొరేట్లకి
లేకపోతే పై వర్గాలకు ఇస్తే కింద వర్గాలకు వెళ్తాను ఎకనామిక్స్ చేస్తున్నారు. డిమాండ్ మేనేజ్మెంట్ చేయండి అని ఎకనామిక్స్ వేరే చెప్తున్నారు అందరూ మాలాంటి వాళ్ళం. అంటే కింద వాళ్ళకి ఇవ్వండి, అది మంచిది, డిమాండ్ పెరుగుద్దని. కాబట్టి అది చేయకుండా మీరు ఇచ్చేస్తా మీరు కూడా వచ్చి మాతో పాటు సపోర్ట్ చేయమంటే ఎవరు చేయరు. ఎందుకంటే పాలసీలు విధానాల్లో తేడా ఉంది. మీ విధానం ఒకటి, ఇక్కడ వేరే వాళ్ళు అది. రెండోది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ ఇంత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరిగితే 8 లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? నాకు తెలిసి 15% కూడా సరిగ్గా ఉద్యోగాలు రాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద. ఎక్కడ లోపం ఉందో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రఘురామ్ గారు బ్రీఫ్ గా కంక్లూడ్ చేయండి. అసలు పాపారావు గారు అయితే అసలు ఇది ప్యాకేజే కాదంటున్నారు. ఒక నిమిషం రఘురామ్ గారు, ఒక నిమిషం. సుందరాంశం గారు బ్రీఫ్ గా చెప్పండి, ఒక 2 లైన్స్, టైం లేదు. సుందరాంశం బ్రీఫ్ గా. రఘురామ్ గారు చెప్తున్నట్టు రాజకీయాలు మేము చేయట్లేదు. సోనియా గాంధీ గారి కానీ చెప్పారు ఆమె, మేము మీతో కోఆపరేట్ చేస్తాము, కలిసి పనిచేస్తామని. లాక్డౌన్ తర్వాత మీ యొక్క ప్రోగ్రామ్ ఏంటి, మీరు ఏ రకంగా లాక్డౌన్ ఎగ్జిట్ చేయబోతున్నారు అని రాహుల్ గాంధీ అడిగాడు. ఆ రోజు వరకు కూడా మీరు చెప్పలే. ఇవాళ మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పటికి కూడా మీ యొక్క ప్లాన్ ఏంటి, ప్రోగ్రామ్ ఏ రకంగా మీరు చేయబోతున్నారని అడిగితే అది రాజకీయాలంటే కుదరదు. ఇంకొకటి ఇవాటి రోజున ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఓకే మేము చెయ్యాలని చెప్పారని చెప్తున్నారు. ఎంఎస్ఎంఎల్లో ఇవాటి కూడా ఇన్స్పెక్టర్ రాజ్, పొల్యూషన్, ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని మీరు ఏ రకంగా అడ్రస్ చేశారు? ఇవాళ చేయలేదు. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జిఎస్టీ. ఈ రోజు వరకు కూడా జిఎస్టీ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోయారు మీరు. ఈ రోజు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నది వాళ్ళ వ్యాపార వర్గాలు, ఎంఎస్ఎంఈలు కూడా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటివి ఏవి మీరు చెయ్యకుండా ఇవాటి రోజున మీరు వచ్చేసి ఎంఎస్ఎంఈలకి 3 లక్షల కోట్ల రుణాలు ఇస్తాము, అవి ఇస్తాము, రియల్ ఎస్టేట్ కి ఇట్లా చేస్తాము ప్రోగ్రామ్ లో వెళ్తున్నారు. సార్ మోహన్ కృష్ణ గారు, వాళ్ళు ఏ రకంగా అయితే వెళ్ళాలనుకుంటున్నారో, రేపు జూన్ జూలైలో ఏ రకమైనటువంటి పార్లమెంట్ లో బిల్లులు పెట్టాలనుకుంటున్నారో వాటి యొక్క స్ట్రాటజీగా వెళ్తున్నారే తప్ప ప్రతిపక్షాలను పట్టించుకోవట్లేదు. మేము రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఏమీ లేదు. మాకు అంత అర్జెన్సీ లేదు. 4 సంవత్సరాలు ఉంది ఇంకా రాజకీయాలు చేయడానికి. రఘురామ్ గారు బ్రీఫ్ గా కంక్లూడ్ చేసేయండి, టైం లేదు. సార్ అదే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ విషయం మాట్లాడుకుందాం అండి. ఎందుకు లేదండి, ఖచ్చితంగా ఇప్పుడు అన్ఎంప్లాయ్ యూత్ కి అదేవిధంగా గ్రామీణ యూత్ కి ఉపాధి కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇది ఇవాళ ఖచ్చితంగా 35-40% యూత్ కి ఉపాధి కల్పిస్తుంది. ఇవాళ కొత్తగా ఉపాధిలోకి వచ్చిన వాళ్ళంతాను తైవాన్ లాగా, జపాన్ లాగా, కొరియా లాగా భారతదేశం కావాలంటే ఒక ఇంట్లో ఒకటి పనిచేసి 5గురు తింటే కుదరదండి. ఒక ఇంట్లో 4 ఉంటే 4 పనిచేయాలి. భారతదేశం అప్పుడే ఇంకా ప్రపంచ దేశాలు శాసించగల స్థితికి వెళ్తుందనేది నమ్మాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి రాజకీయాలు చేయడమే చెప్పిన కాంగ్రెస్ కి పెట్టిన పిచ్చి రాజకీయం. అందుకనే ఉన్నారు. మోడీ ఏం చెప్పాడు నిన్న, ఆయన ప్రధానమంత్రి గారు ల్యాండ్ పుష్కరమైన ల్యాండ్ ఉంది భారతదేశాన్ని, దాన్ని డెవలప్ చేసి తీసుకొద్దాము. అదే లేబర్ ఫోర్స్ ఉంది మనకి, దాన్ని ఉపయోగించుకుందాము. అదే లిక్విడిటీ తీసుకొస్తాము, చట్టాలు తీసుకురావాలి. మీరు ఇందాక చెప్పారు ఏదో ఎంఎస్ఎంఎస్ పెడితేనేమో ఇన్ని పర్మిషన్స్ కావాలని. లేదు, దాన్ని సింప్లిఫై చేసి ఇప్పటికే లేబర్ లా సింప్లిఫై చేసాం. ఇవాళ ఆర్థిక సంస్థలు 6 సంవత్సరాలు అనేక ఆర్థిక సంస్థలు తీసుకొచ్చాము. ఇవాళ అదేదో లేబర్ లాలు ఇవాళ తీసుకుని సింప్లిఫై చేసి ఇవాళ ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అది ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటది. అంచేత వేచి చూడాలండి ప్రతిదాన్ని కూడాను. ఇంత పెద్ద ఉపద్రవాన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నామో ఆలోచించా, దానికి సహకరించక పోయి మీరు కంటిన్యూస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎలా బయటకు వస్తారంటే ప్లాన్ ఉంది. ప్లాన్ లేకుండా లాక్డౌన్ 4, లాక్డౌన్ 5 కూడా ఉంటుంది. కొన్ని రాయితీలు ఇస్తూనే, కొన్ని పరిమితులు ఇస్తూనే, కొన్ని అనుమతులు ఇస్తూనే మనం అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వము ప్రజల ప్రాణాలు కాపాడటంతో పాటుగా ఎకానమీని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తుంది. రఘురామ్ గారు చూద్దాం, డెఫినెట్ గా ముందు మరి మొత్తం సీరియల్ మొత్తం అయితే కానీ ఏ రకంగా వారి ఉద్దేశాలు ఏంటి అనేది చూద్దాం. ఆ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ కి కొత్తగా మొత్తం ఒక నూతన ఇండియాని ఆవిష్కరిస్తా అన్నట్టుగా అంత ఎక్స్పెక్టేషన్స్ రైజ్ చేశారు. లెట్ us ఆల్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ డిబేట్లో పాల్గొన్న వాసిరెడ్డి మురళీకృష్ణ గారు, పాపారావు గారు, రఘురామ్ గారు, సుందరాం శర్మ గారు అందరూ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు టుమారో at 9:30.